వచ్చేటువంటి వచ్చే తరానికి కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, మానవతని, మంచితనాన్ని పంచిపెట్టినటువంటి వ్యక్తి. అలాగే చిన్నతనంలోనే తల్లి చనిపోయిందని ఎప్పుడు ప్రతి చోట ఎమోషనల్ అయిపోయేటువంటి వెంకయ్య నాయుడు గారు మాతృమూర్తిని, మాతృభూమిని, మాతృభాషని ఏనాడు మర్చిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా మాతృభాష 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 అని తెలుగు భాషను భుజానేసుకుని కాడి లాక్కుంటూ వెళ్ళిపోయారు. ఒక్కడైనా సరే కాడి లాక్కుంటూ వెళ్ళిపోగలిగినటువంటి సమర్థుడు వెంకయ్య నాయుడు గారు. ఆయన నిర్మించినటువంటి స్వర్ణ భారతి అద్భుతమైన స్థితిలో ఈ రోజు ఇక్కడ ఉండడం చాలా ఆనందించినటువంటి విషయం. అలాగే వెంకయ్య నాయుడు గారు ఇంకా ఇప్పుడు మామూలుగా గంభీరంగా కూర్చుంటారు, కానీ మైక్ దగ్గరికి వచ్చారంటే పట్ట చెక్కలైతే నవ్విస్తాడు. అప్పుడప్పుడు నేను కూడా అనేవాడిని, ఏమంటే మా బొచ్చులో రాయేస్తారు ఎందుకు, మేము నవ్వించడానికి మేము ఉన్నాం కదా ఇక్కడ, మీరెందుకు ఇలా అంటారంటే మొన్న ఏదో ఈనాడు 30 సంవత్సరాల పండుగ జరుగుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు వీళ్ళు జర్నలిస్టులు అందరూ ఇప్పుడు వస్తూ సంపాదకులు ఉన్నారు, సంపాదకులు అంటే సంపాదకీయం, సంపాదకులు అన్నారు. ఈ యాక్షన్కి ఆ మాటకి రెండు సింక్ అయిపోయి చచ్చిపోయేటట్టు నవ్వారు జగన్ గారు. ఎందుకంటే సంపాదకీయం అంటే ఏంటి, దాని అర్థం ఏమిటో తెలియనటువంటి ఇలాంటి, ఎందుకంటే ఆయన దగ్గర ఆ కామెడీ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను కాక మొన్న నేను ఎక్కడో ఒక చోట చదివాను, అది వాజ్పేయి గారి శిష్యుడు కదా, తెన్నేటి విశ్వనాథం గారి శిష్యుడు కదా, అందువల్ల ఆయన చెప్పే విషయాల్లో వాజ్పేయి గారు ఒకసారి ఏదో పార్లమెంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ లో సగం మంది మూర్ఖులు అన్నాడు. అనగానే అందరూ లేచి నిలబడి కాంగ్రెస్ వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, చాలా తప్పుగా మాట్లాడారని అందరూ లేచి నిలబడితే స్పీకర్ గారు అపాలజైజ్ చేయాలండి అన్నారు. అనగానే అలాగేనండి అని వాజ్పేయి గారు లేచి, నేను మాట్లాడినందుకు, అలాంటి పదాన్ని ఉపయోగించేందుకు నన్ను క్షమించండి, కాంగ్రెస్లో సగం మంది తెలివైన వాళ్ళు అన్నాడండి. అంటే మిగతా సగం ఏంటి అనేది